ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో రాజైన కోరేషు గురించి మనము చూస్తూ ఉన్నాం. కోరేషును దేవుడు అభిషేకించి ఆయన యొక్క కుడి చేతిని పట్టుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరినైతే అభిషేకిస్తాడో వారి ద్వారా దేవుని కార్యాలు, వారి పట్ల దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. అక్కడ మనం చూసినట్లయితే మొదటి నుండి మీరు ఆ చివరి అధ్యాయం దాకా చూడండి, చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. అక్కడ అంటాడు, నేను కోరేసు గురించి సెలవిచ్చితను అంటూ ఉన్నాడు. దేవుడు అతనిని అభిషేకించిండు. అంతేకాదు, అతడు తన జీవితముల జయమును పొందుకోవటానికి అనేక మంది ప్రజలను, జనాలని ఆయనకిచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని చేత నువ్వు అభిషేకించబడితే అనేకమైన ఆత్మలను దేవుడు నీ సంఘములోనికి తీసుకొని వస్తాడు, నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. ప్రజలందరూ యేసు ప్రభు ఎటు వెళితే అటు ప్రజలందరూ కూడా ఆయనను వెంబడించినట్లు కోరేసు జీవితంలో ఆయన ఎక్కడికి పోయినా జనములు ఆయనతో కూడా ఉండి విజయాన్ని చూసినట్లు మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, రహస్యమైన స్థలములలో దాగి ఉన్న ధనాన్ని కూడా ఎవరికి ఇచ్చిందంటే రాజైన కోరేసుకి ఇచ్చిందండి. అంతేకాదు, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన ఎదుట ఎలాంటి ద్వారమైన తెరవబడి ఉన్నది, ఎక్కడ కూడా మూయబడిన ద్వారాలన్నీ కూడా తెరవబడుతూ ఉన్నాయి. అంతేకాదు, ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన మార్గములన్నీ కూడా సరళముగా ఉన్నాయి, మెట్టు పల్లాలన్నింటినీ కూడా పూడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని చేత అభిషేకం పొందుకున్న రాజైన కోరేసు ఎలాగైతే దేవుని చేత అభిషేకించబడ్డాడో, అంతేకాదు దేవుని యొక్క మందిరపు పునాదులు వేయటానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించింది. ఈరోజు అదే అభిషేకము ద్వారా నువ్వు నింపబడాలి. నేను అదే అభిషేకములో మనం నడిచినప్పుడు దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటారు. మనము కదా ఆయన చేతిని పట్టుకుని, ఆయనే మన చేతిని పట్టుకొని మనకు కావలసిన ప్రతి అవసరత ఆయన మహిమ ఐశ్వర్యములో తీరుస్తాడు. ఎందుకు? ఆయన మనల్ని హానర్ చేస్తాడు. మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి. మన ఎదుట ఎలాంటి ద్వారము మూయబడకుండా ఓపెన్ అవ్వాలి. అదేవిధంగా నీ జీవితంలో ఎక్కడైతే మూయబడిందో ద్వారము, దేవుడు కోరేసును తెలిసినట్లు నీ జీవితంలో తెరవబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో అద్భుత కార్యము చేయబోతూ ఉన్నాడు. నీ పట్ల ఆయన కార్యాలు నెరవేర్చబోతూ ఉన్నాడు.